మంచి ఎక్కడున్నా నేర్చుకో, చెడు నీలో ఉన్న వదులుకో. ఈ సామెతని, ఈ నానుడిని గుర్తుపెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి. అదొక దాన్ని ఏమంటారు, కార్పొరేట్ కంపెనీలాగా నడపకూడదు. ఇప్పుడు జగన్ హయాంలోనూ వరదలు వచ్చినాయి, అందరికీ సదుపాయాలు అందిని, వాలంటీర్ వ్యవస్థ తర్వాత ఇతరత్ర వ్యవస్థల ద్వారా చేసుకొచ్చారు, సచివాలయ వ్యవస్థ వీటి ద్వారా. అట్లాగే కరోనా టైం అద్భుతంగా సర్వీసెస్ అంది. కానీ జగన్మోహన్ రెడ్డి కూర్చుని రివ్యూ చేస్తారు, అందినయా లేదా అన్నటువంటి. అది జనానికి ఆనలేదు. అదే సందర్భంలో ఇప్పుడు 100కి 70 మందికి అందలేదు, కానీ చంద్రబాబు నాయుడు జనంలో ఉన్నారన్నటువంటి ఫీలింగే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది. ఇది చంద్రబాబు దగ్గర జగన్ నేర్చుకోవాల్సినటువంటి అంశం. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ఇప్పుడు రోజు ప్రెస్ బ్రీఫింగ్ అప్పట్లో ఎవరిచ్చేవాళ్ళు, మంత్రో లేకపోతే అధికారి చేత చెప్పించేవాళ్ళు, ఆ విపత్తుల నివారణ విభాగపు అధికారుల చేత చెప్పించేవాళ్ళు. అదే ఇప్పుడు చూడండి, రోజు సాయంత్రం అయ్యేటప్పటికి చంద్రబాబు మీడియా ముందుకు వస్తారు, ఏం చేశారు ఏం చేయలేదు అన్నటువంటి చెప్తారు. అలాగే ప్రత్యర్థులని తూర్పారబడతారు, తన ప్రభుత్వం మీద విమర్శించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విరుచుకుపడతారు. అట్లాగే మంత్రుల చేత అక్కడే మాట్లాడిస్తారు. అది రాజకీయ పార్టీ రాజకీయమే చేయాలి, ప్రభుత్వాన్ని నడిపేది రాజకీయ పార్టీలా కానీ ఒక ఏదో కార్పొరేట్ కంపెనీలో అధికార ప్రతినిధిని బింబించినట్టుగా కాదు అన్నటువంటిది చంద్రబాబు దగ్గర జగన్ ఇప్పటికైనా నేర్చుకోవాల్సి ఉంది.